మునిగి తేలుతున్నటువంటి వేళ పవిత్రమైనటువంటి వీరభద్ర స్వామివారి వీరభద్ర స్వామివారి దేవాలయం జీర్ణ స్థితిలో ఉంటే తరతరాలుగా ఈ గ్రామ ప్రజల్ని ఆశీర్వదించి ఈ గ్రామం సుభిక్షంగా కొనసాగడానికి ఆ స్వామివారి ఆశీస్సులే ప్రధానమైనటువంటి కారణంగా భావించినటువంటి భక్తులు విశ్వబ్రాహ్మణులు గ్రామ పెద్దలందరూ కలిసి మళ్ళీ జీర్ణస్థితిలో ఉన్నటువంటి ఈ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మీతో పాటు నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలకు చిన్నలకు గోపాలపురం శ్రీనివాసు గారికి, రామచంద్రన్ గారికి, సుందరయ్య గారికి, విజయ్ గారికి, సురేష్ గారికి, శారదా రమేష్ గారికి, కుల పెద్దలకు, మండల పార్టీ నాయకులకు, కార్యవర్గ పెద్దలకు, బీఆర్ఎస్ పార్టీ పెద్దలైనటువంటి రాధాకృష్ణ శర్మ గారు, శ్రీనివాస్ గారు, పాపయ్య గారు, కనకరాజు గారు, వినోద్ చంద్ర గారు, శ్రీనివాస్ గారు పెద్దలందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రాచీన కాలం తరతరాలుగా మనమందరం కూడా భారతీయ జీవన విధానంలో భక్తి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం. కాకతీయ రాజుల విషయానికి వస్తే మనమందరం కూడా వరంగల్కు చాలా సమీపంలో ఉన్నారు. మీరు బహుశా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, మేము 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మా ప్రాంతంలో నేను మొన్నటి వరకు భూపాలపల్లి, శాయంపేట నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేసిన మా 2 నియోజకవర్గాల్లోనే ఒక 100 శివాలయాలు ఉన్నాయి. అంటే ఏ రకంగా ఆ కాలంలో భక్తి విరాజిల్లింది అనడానికి నిదర్శనం. కాకతీయ రాజుల యొక్క కాన్సెప్ట్ ట్రిబుల్ టౌన్, టెంపుల్, ట్యాంక్. ఉండడానికి పట్టణం, జీవితం కోసం చెరువు, ఈ రెండు ఉన్న తర్వాత ప్రశాంతమైనటువంటి జీవితం కోసం, పుణ్యం కోసం దేవాలయం. అందుకనే గతంలో ఆ రోజుల్లో ఉండేటువంటి జనాభాకు అనుగుణంగా చాలా దేవాలయాలు వారు నిర్మించడం, ఆ దేవాలయాల్లో మనమందరం కూడా తరతరాలుగా మన భక్తిని, మనకుండేటువంటి కష్ట సుఖాన్ని వారికి నివేదించుకోవడం, మనం అందరం కూడా ప్రశాంతంగా జీవించడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే ఈ గ్రామంలో జీర్ణ స్థితిలో ఉన్నటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించాలి. గత వైభవాన్ని గురించినటువంటి భక్తి ప్రపత్తులకు నిలయంగా ఇక్కడ ఆ భక్తి పారవశ్యం పొందాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఒక పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మిగతా వారందరూ కూడా ఆలోచిస్తున్నారండి. అయితే ఇక్కడ సిద్దిపేటకు ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాధాన్యత ఏంటంటే తెలంగాణలో ఏ విషయంలో కానీ అభివృద్ధికి కేర్ ఆఫ్ సిద్దిపేట. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా తీర్చిదిద్దారో నేను 1975-80 ప్రాంతాల్లో రాజకీయాల్లోకి రాకముందు చుట్టరికానికి సిద్దిపేటకు వస్తే మంచినీళ్ళు దొరికేది కాదు. నీళ్ళ కటగడబడ్డటువంటి పరిస్థితుల్ని నేను పక్కన ఉన్నటువంటి ఉస్నాబాద్లో నా స్కూల్ వరకు చదువుకున్నా. చాలా ఇబ్బందులు, తాగునీటికి సాగునీటికి మోసపడినటువంటి ప్రాంతం. ఈ సమస్యలన్నీ తన ప్రాంతంతో పాటు నిజ జీవితంలో తన కళ్ళతో చూసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి నిన్న మొన్నటి వరకు ఈ సంవత్సరం కాక పోయిన 10 సంవత్సరాల కేసీఆర్ గారి కాలంలో ఎక్కడ చూసినా ఎండాకాలంలో కూడా అద్భుతంగా చెరువులతో గ్రామాలు కలకల అనేటువంటి పరిస్థితులు చూసింది. అంటే తెలంగాణలో అనేక సంవత్సరాలు సమస్యలుగా ఉన్నటువంటి అనేక విషయాలు పరిష్కరించబడినటువంటి గొప్ప పరిపాలనా దక్షత కేసీఆర్ గారికి, ఆయన లక్షణాలను పురుపూర్చుకున్నటువంటి హరీష్ రావు గారు. ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దడం సిద్దిపేట ప్రజల అదృష్టవంతులు. ఈ ఇద్దరు కూడా హరీష్ రావు గారు, కేసీఆర్ కలిసి మిగతా తెలంగాణ
లో ఉండేటువంటి మిగతా నియోజకవర్గాలతో చూస్తే మీరు ఒక 25 సంవత్సరాలు ముందున్నారు. సంతోషం. నాకు కూడా ఆశ ఏంటంటే మీ నియోజకవర్గం ఆ స్థాయికి పోయిన తర్వాత తప్పకుండా ఈ నాయకుల మనసంతా మా మీద ఉంటుంది. మా నియోజకవర్గంతో పాటు మా తెలంగాణ కూడా ఈ రకంగా ఉండాలనేటువంటి భావన వారికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయాలు, ఈ పాలకులు, ఇప్పుడు ఉండేటువంటి ఈ నాయకత్వం తప్పకుండా ఈ ప్రాంతాన్ని గొప్పగా తీర్చిదిద్దింది. అటువంటి ప్రాంతంలో నిర్మితమైనటువంటి ఒక గొప్ప దేవాలయాన్ని సందర్శించేటువంటి అవకాశం హరీష్ రావు గారు నేను కలిసి రావాల్సిందే. అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయినా నన్ను వారు సూచించడం, ఆదేశించడం తప్పకుండా మీరు వెళ్ళి రండి, తప్పకుండా మన వాళ్ళందరూ కూడా అక్కడ కలుస్తారంటే నేను అదృష్టంగా భావించాను. ఒక చక్కటి దేవాలయాన్ని మొదటి రోజు దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కాదు, అదృష్టంగా భావించి రావడం జరిగింది. కాబట్టి కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రజలందరికీ, గ్రామస్తులందరికీ, ప్రజాప్రతినిధులకు, మా విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులకు, సిద్దిపేట రాష్ట్రానికి ఏ రకంగా ఆదర్శము, సిద్దిపేటలో ఉండేటువంటి మా విశ్వబ్రాహ్మణులు మా జాతికి ఆదర్శం. వీళ్ళు ఏ విషయంలో కూడా మా ఊళ్ళు ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు జరిగింది అని అంటే ఇక్కడ జరిగే విశ్వబ్రాహ్మణుల కార్యక్రమం నుంచి మిగతా ప్రాంతాల వారు కొంత స్ఫూర్తిని పొంది వీళ్ళ ఇక్కడ ఒక దేవాలయం కడితే స్టేట్లో ఇంకో 3-4 దేవాలయాలను వీళ్ళ స్ఫూర్తిగా కడతా ఉన్నారు. కాబట్టి అటువంటి స్ఫూర్తిని నిలుపుకున్నటువంటి ఈ ప్రాంతానికి మీకు ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. సెలవు.